కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ మరియు విద్యార్థి విభాగం దాని అనుబంధ సంస్థలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుట్టా రేణుక, కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు మెడికల్ కాలేజీ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పనులను పూర్తి చేయకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా? పేదల కోసం వైసీపీ పార్టీ 17 మెడికల్ కాలేజీలు నిర్మించామని తెలిపారు. పీపీపీ విధానాన్ని తొలగించి పేదలకు విద్య, వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టును కొనసాగించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈ సంఘటనతో ఆదోనిలో మెడికల్ కాలేజీలపై రాజకీయం మరింత వేడెక్కింది. ప్రజలందరూ కూడా ఏకమై ఈ ప్రైవేటీకరణని ఆపాలి. అందరూ నుంచి మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరి ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఉండింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 2 ఏళ్లు కరోనా వచ్చింది. ఆ కరోనాలోనే ఆయన సంకల్పం చేసుకున్నారు, నేను ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ తీసుకురావాలా. ఎందుకంటే ఆక్సిజన్ లేక ఎంతో మంది చనిపోవడం జరిగింది. కరోనాకి దెబ్బకి ప్రతి ఒక్కరూ పిట్టల్లో రాలిపోయారు. దానిగా ఇన్స్పైర్ తీసుకొని జగనన్న ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ మా రాష్ట్రానికి రావాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు ఏకదాటిగా తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రైవేటీకరణ చేయాలని ఈ దురుద్దేశం. ఎందుకంటే మరి ఈ ప్రైవేటీకరణ ఎందుకు చేయాలంటే ప్రజలు ఇంగ్లీష్ చదవాలా, కాలేజీలో చదవాలి, ఇంగ్లీష్ కాలేజ్ చదవాలంటే ఇంగ్లీష్ వద్దంటారు. మరి ప్రజలు మరి మెడికల్ కాలేజీల్లో మరి పిల్లలు మెడికల్ కాలేజ్ చదవాలా అని అన్నప్పుడు బీద బలహీన ప్రజలు మెడికల్ చదవకూడదా, ఎంబీబీఎస్ కాకూడదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ, బళ్ళారిలో పోయి ఇక్కడ 10-14 మండలాలు వస్తాయి. ఈ మండలాలన్నీ బళ్ళారిలో పోయి, కర్ణాటకలో ఉన్న బళ్ళారిలో పోయి వైద్యం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక డెలివరీ గానీ, చిన్న యాక్సిడెంట్ గానీ, హార్ట్ అటాక్ గానీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బళ్ళారి ఓపీడీలోనే ఎంతో మంది రోజుకి అడ్మిట్ అవుతున్నారు. మీరు కావాలంటే మీ ద్వారా మీరు వెళ్ళి చూసుకోవచ్చు అక్కడ. కాబట్టి మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పరిపాలన కాకోకున్నట్ల ప్రజల మీద విషం చెందుతున్నాడు. మరి ఎక్కడ మీటింగ్ చేసినా, ఎక్కడ బహిరంగ సభ చేసినా జగనన్న ప్రభుత్వమే తలుస్తున్నాడు. కానీ మరి జగనన్న ప్రభుత్వం ఎలా చేసింటే అలా పేర్లు మార్చి. ముఖ్యంగా మీడియా వాళ్ళకు నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ దగ్గర విద్యార్థి విభాగం ద్వారా, తర్వాత వైఎస్ఆర్సీపీ అనుబంధ సంస్థల ద్వారా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని కూడా మహిళలంతా కూడా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది, మాజీ ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది. అన్ని విధాలుగా ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినటువంటి ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎమ్మెనూరు, మంత్రాలయము, ఆలూరు, పత్తికొండ, ఆదోని మండలాల నుంచి వచ్చినటువంటి, టౌన్లో నుంచి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా వీళ్ళు యువతకి, అన్ని వర్గాల వారికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు పాల్గొని పీపీపీ పద్ధతి విధానాన్ని తొలగించాలని చెప్పేసి అందరూ కూడా నిదానాలు చేయడం జరుగుతూ ఉందని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదున్నా ఇలాంటి ఉద్యమాల ద్వారానే ఏదన్నా సాధించగలుగుతామని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా. మాతో పాటు మేము చేసిన తర్వాత విద్యార్థులు కూడా వాళ్ళకి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా కారాదు, ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి ఉద్దేశం వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా తెలియజేశారు. ఏదన్నా చెయ్యాల ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి ఆశయాలు వేరే. జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన్ని నిలబడినాడు కాబట్టి 17 కాలేజ్ తీసుకొచ్చాడు. విజన్ ఉన్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ విజన్ అనేది చెప్పుకునేది చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయింది. విజన్ అంటే నువ్వు ఇన్నేళ్లుగా నువ్వు ఉన్నావు, ఏదైనా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినావా, లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాలు ప్రజలకు అందించారా,
ఏ విషయంలో అయినా మీకు గుర్తుండేది ఏదైనా చేయగలిగినా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఏం చేయగలిగినారు చెప్పండి. మీరు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి సీనియారిటీ ఉంది అనేది చెప్పుకోవడానికి ఒకటే, కానీ లేకపోతే ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 12 కాలేజీలు 19 వరకు ఉంటే 17 కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఘనత ఉన్నది కూడా మీరు మర్చిపోతా ఉన్నారు. హార్బర్స్ డెవలప్మెంట్, హార్బర్స్ మోటార్ రేవులు అన్ని కూడా డెవలప్మెంట్ చేసినాడు. నాడు స్కూల్ బాగా చేసినాడు. నాడు కాలేజీలు హాస్పిటల్ బాగా చేసినాడు. ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చినాడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందించుకుంటూ పోయినాడు. ఆ విధానంతోనే ఈ రోజు ప్రజలకి చదువుందాల విద్యా వైద్యం అని చెప్పేసి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినారు. దాంతోపాటు మెడికల్ కాలేజ్ ఇచ్చినారు. పేదలకి ఎంబీబీఎస్ చదివేదానికి ఒక అర్హత ఉంది వాళ్ళకు కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీగా దాదాపుగా 5 కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. పులివెందుల కూడా కంప్లీట్ అయిపోయింది. నంద్యాల కంప్లీట్ అయింది. ఇంకా 10 కాలేజీలు పూర్తి చేసి ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పి ఒక ఆలోచన. ఎందుకంటే మనది అంతా కూడా మన చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా ఉన్నటువంటి పేదరికాన్ని ఆ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి తీసుకుపోతే ఆయన మనకి మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ మనకి ఇచ్చినప్పుడు 475 కోట్లతో ఈ కార్యక్రమం చేసేటప్పుడు దీన్ని పూర్తి చేసి ప్రైవేట్ పరంగా చేయకోకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరంగా నడిపేదానికి కూడా చేత కావడం లేదంటే ఇంక ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఉన్న ఆదాయంతోనే ఆయన పనిచేశాడు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు మళ్ళీ అప్పులు చేశాడు. మరి ఎవరి కోసం చేశాడు కూడా రాలే. ఎంతసేపు ఉన్న అమరావతి అమరావతి అంటా ఉన్నాడు. అమరావతి నుంచి ఏ విధంగా కూడా అక్కడ ఎలిజిబిలిటీ లేదన్నా వినే పరిస్థితిలో లేడు. ఆయన పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఏదో చేయాలన్నా కూడా భగవంతుడు అనుకూలించడం లేదు ఆయనకి. ఏదున్నా కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల ఏ విధంగా అది అక్కడ అమరావతి తయారైందో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళకి లేదో కొంచెం నీళ్ళు వచ్చాడు నిలబడి అంటే దాంట్లో నిలబడి కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులంతా కూడా ఏదో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారంటే వీళ్ళు చెప్పింది వింటారు అనేది ఒక నమ్మకం వాళ్ళలో ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో లేరు. ఏదున్నా కూడా ప్రజల పక్షాన ఉద్యమాలు చూస్తా ఉన్నారు. ప్రజలంతా కూడా ఈ ఉద్యమాలు ఎవరి కోసం చేస్తా ఉన్నారు? వాళ్ళ కోసమే చేస్తా ఉన్నారు. పేదల కోసమే చేస్తా ఉన్నారు. వాళ్ళ చదువులకు వాళ్ళకు బాగుండాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఏదున్నా కూడా పేదల పక్షాన ఈ ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో మెడికల్ ఎంబీబీఎస్ చదవాలన్నా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయాన్ని ఆయన ఈ రోజు ఎంత సంతోషపడతా ఉన్నా అంటే 11 మెడికల్ కాలేజ్ చేసిన తర్వాత ఆయన సంకల్పం అది. ఇది ఆయన కోరిక. అది మనం కూడా ఆ కోరికకి మనం కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఆదాయాన్ని కూడా పక్క వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.